ఇక్కడ సేవకి ఎప్పుడు చెప్తారు? చాలా డిఫరెన్స్ ఉందమ్మా. నేను రానంటే మీరు తీసుకొచ్చిందమ్మా. నేను మూడు టిఫిన్ నుంచి నేను రానమ్మా. ఈవిడే కాకేసిన సరే రానమ్మా. అన్నీ సూర్యమూర్తి రూపంలో దుర్గమ్మ వచ్చేసాను. ఎందుకు రావని కాకేసిన ఎత్తు వచ్చాను. ఎత్తి చాలా అద్భుతాలు జరిగాయి కానీ కొన్ని నాడు చెప్తానమ్మా. ఓం నమో నారాయణ. ఏం జరిగిందో చెప్పండి. జ్ఞానంలో గంగాదేవి వచ్చిందమ్మా. ఓకే. తర్వాత రెండోసారి తర్వాత కోనేరులో నీళ్ళు చల్లుతుంటండి. మా టీంలో ఒక అమ్మాయి దుఃఖ పడుతుంది. లేకపోతే కోనేరు మా ఇంటి దాకా వచ్చింది. ఈ కోనేరు మీ ఇంటి వరకు వచ్చింది. నేను భయపడిపోతున్నాను. స్వామి అంతా వస్తాయి అంటే ఇది చూస్తుంటే ఈ కోనేరు మళ్ళీ డొక్కు కనిపించింది. డొక్కు మా ఆయన రాకేసి డొక్కు తీయండి గుడ్డ పెట్టుకుంటే కరెక్ట్ తీసాను. అయితే డొక్కుతో పాటు బకెట్ కూడా రెండు కూడా మళ్ళీ సరిపోయండి. శంఖ చక్రాలు పట్టుకున్నాను. అద్భుతం. డబ్బులు బకెట్ కూడా ఉంది. ఆ తర్వాత అండి దుర్గాదేవి చేసేది కూడా వచ్చారండి. అప్పుడేండి ఆ తర్వాత బ్యాంకు గురించి కంగారు పడుతుంది. బ్యాంకు గురించి అయితే 3 సార్లు వచ్చాను. మా బాబు జాబ్ వచ్చింది. ముందుసారి 3 సార్లు వచ్చిందమ్మా. అలా అబ్బాయికి జాబ్ వచ్చిందట ముందు సంవత్సరం. ఇప్పుడైతే 4 వారాలు కూర్చోవు కానివ్వండి. మా బ్యాంకు కొద్ది ఉందండి. 10,000 రూపాయలు అది 15,000 పెడితే వ్యాపారం నోటీస్ వచ్చింది. 15,000 వచ్చింది. 15,000 కడితే బ్యాంకు అప్పు తీరిపోయిందండి. చాలా ఆ తర్వాత అండి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఒక రోజు జ్ఞానంలో అండి పూలమాలలు అలంకరించండి స్వామివారికి అందులో లక్ష్మీనారాయణ ఒకరోజు సూర్యనారాయణ కనిపించండి అందులో లక్ష్మీనారాయణ మామూలుగా అభివృద్ధిలో ఇద్దామనండి 10 రూపాయలు తీసానండి. చూద్దామంటున్నా ఈ రోజులో పానకం ఏదేమంటే సరదాగా కప్పులు పెట్టుకుని వస్తుంటండి. ఇంటి దగ్గర నేను 60 రూపాయలు ఇచ్చుకున్నానండి. ఆ 50 రూపాయలు కింద కొట్టింది. నేను చూసుకోలేదండి. చూసుకోకపోతే దేవగారికి దొరికేంటండి. ఇక్కడ డబ్బులు ఎవరికన్నా దొరికాయా అని అడిగిందండి. అడిగితే నేను మామూలుగా జాబ్ చేసేస్తున్నానని నేను మాట్లాడలేదండి. ఆ తర్వాత నాకు చూసుకుంటే నా అయ్యండి. అయితే 60 రూపాయలే నా అమ్మ అని అడిగితే 60 అన్నారండి. 60 అంటే నా అయ్యని తీసుకుంటాను. తీసుకుంటే 80 రూపాయలు 4 రోజుల తర్వాత మా అన్నయ్య రూపంలో వచ్చింది అతను. చెల్లి మీ ఇంటి దగ్గర 60 రూపాయలు ఇస్తున్నాను నీకు దొరికాయని అడిగితే దొరికాయండి అని ఫోన్లో చెప్పినాక నాకు చెప్పలేకపోతున్నాను. అవకాశం గుర్తులేదు అని చెప్పాను. చూసారా 60 రూపాయలు పారేస్తున్నాడు ఎవరికో దొరికే. మన్నాడు కదండి అప్పుడే ఆవిడ అడిగితే ఈవిడ 60 రూపాయలు అంటే ఇచ్చేసారు. 4 రోజులు పోయిన తర్వాత స్వామి కళ్ళకి వచ్చి వాళ్ళ అన్నయ్య రూపంలో అమ్మ నా 60 రూపాయలు నీ ఇంటి దగ్గర పెట్టాను నీకు దొరికాయని అడిగారు. 60 రూపాయలు తెచ్చి మళ్ళీ మన్నాడు ఇచ్చింది స్వామి. మళ్ళీ తీసుకున్నాడు.